ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాల హామీలు ఇవ్వడంలో దిట్టారు. ఎన్నికల సందర్భంగా ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు, హామీలు గత 20 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు రకరకాల అంశాలు ప్రజల మస్తిష్కంలో మెదులుతుంటాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీల్లో 2 వర్గాలు, మాలలంతా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండిపోయారు, కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, కాంగ్రెస్కి కరడు కట్టిన కార్యకర్తల్లా పనిచేస్తున్నారన్న అభిప్రాయంతో ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తాను, ఏబిసిడి తీసుకొస్తాను, ఎస్సీల్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని. తద్వారా బాగా వెనుకబడినటువంటి మాదిగలు ఏ గ్రేడ్లోకి వస్తారు, మాలలు డి గ్రేడ్లోకో సి గ్రేడ్లోకో వస్తారు. వాళ్ళకి ఇప్పటికీ దక్కుతున్నటువంటి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ కావాలని ఆ ఉద్యమాన్ని ప్రేరేపించి బీజం వేసిందే చంద్రబాబు నాయుడు. 25 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ జరిగిందా? జరగలేదు. అట్లాగే కాపులకు రిజర్వేషన్, కాపుల్లో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు వారందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళని బీసీల్లో ఉంచారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఓసీల్లో ఉన్నారు. కాబట్టి తమను బీసీలుగా మార్చాలి, చేర్చాలి అని ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్. దీనికి తన పరిధిలో చేతనైనంత వరకు చేస్తానని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. కానీ బీసీల్లో చేర్చడం కుదరదని, దానికి కాన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి, రాజ్యాంగ సవరణ కావాలన్న ఉద్దేశంతో ఆయన తనకు పరిధిలో చేయగలిగినంత చేశారు. కానీ కాపులను బీసీల్లో చేరుస్తారన్న హామీతో 2014లో గద్దెనెక్కాడు చంద్రబాబు నాయుడు. చేర్చాడా? చేర్చలేదు, చేర్చలేడు కూడా. కానీ అప్పుడే నా వల్ల కాదు, ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశం, రాజ్యాంగ సవరణ నేను చేయలేనని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తేల్చి చెప్పాడు. 2019లో కూడా తేల్చి చెప్పాడు. అంటే తన పరిధిలో లేనటువంటి విషయాలు, తను చేయలేనటువంటి అంశాలు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం సమంజసం కాదని నిజాయితీగా చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ దాకా ఎందుకు? సెక్షన్ 3 ఆర్టికల్ 3 కింద, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా దాదాపు 1989 ఆ ప్రాంతంలో కుముద్బెన్ జోషి గవర్నర్గా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆమె పరిధిలో, ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఆమె పరిధిలో గవర్నర్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులలో గిరిజనులనే నియమించాలి అనేది ఆమె ఇచ్చిన ఆర్డినెన్స్. దీన్ని వివిధ స్థాయిల్లో కోర్టులు కొట్టేసినాయి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కానీ మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆర్టికల్ 3 ద్వారా మీ అందరికీ మీ ప్రాంతాల్లో గిరిజనుల్ని టీచర్లుగా అపాయింట్ చేస్తారని చెప్పారు. ఇవాళ కోర్టు కొట్టేసింది ఇది సమంజసం కాదని. ఇది ఎంత మాత్రం వీలు పడదు, దీనికి చట్టబద్ధత లేదు ఈ ఆర్డినెన్స్కి. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కాన్స్టిట్యూషన్ బెంచ్ చూడాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి, దాంట్లో ఏం తీసుకురావాలన్నా. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మీకు ఆర్టికల్ 3 సెక్షన్ 3 ప్రకారం ఇక్కడ గిరిజనుల్నే టీచర్లుగా వేయిస్తారని హామీ ఇచ్చాడు, గెలిచాడు. ఇవాళ కోర్టు కొట్టేసింది. ఒకటి కాదు, ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా చేస్తాడు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి నీ భూములు లాక్కుంటాడు,
భూ సర్వే వల్ల మీ భూములన్నీ పోతాయి. ఎందుకు పోతాయి? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయమని పైలట్ ప్రాజెక్ట్స్గా కొంత అమౌంట్ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 సెంటీమీటర్ కూడా తేడా లేకుండా భూములని డ్రోన్స్ ద్వారా సర్వే చేయించి ఎక్కడ 1 సెంటీమీటర్ కూడా తేడా రాకుండా ఎవరికి వాళ్ళకి ల్యాండ్ టైటిల్స్ ఇచ్చింది, భూ హక్కులు ఇచ్చింది, భూములకు సంబంధించినటువంటి పత్రాలు ఇచ్చింది. కానీ ఆ పత్రాలు అవన్నీ ఫేక్ అని, మీ భూములు పోతాయని జనాన్ని బెదిరించి, అదిరించి, నమ్మించి, మోసం చేసి, వంచి మన అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించిన విధి విధానాలను కానీ, కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి అంశాలను కానీ జనానికి వివరించి చెప్పలేకపోయాడు. ఆయన పార్టీ యావత్తు కూడా చెప్పలేకపోయింది. కానీ ఇవాళ బడ్జెట్ ప్రసంగంలోనే నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు, భూముల సర్వే చేయించి రికార్డ్స్ ల్యాండ్ టైటిలింగ్ తీసుకొస్తే 50 ఏళ్ల పాటు తీర్చుకోగల రుణాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామని. ఇప్పుడు చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యూటర్నే ప్రతి ఒక్క అంశంలో కూడా ఏది కూడా ఆయన చెప్పింది చేయడం, నిజం మాట్లాడడం అనేది ప్రజలందరికీ తెలిసిన మళ్ళీ మోసపోతున్నారు. ఆయన వంచన, దగ, మోసానికి గురవుతున్నారు. ఎన్ని అంశాలు. నేషనల్ గ్రిడ్, ఎలక్ట్రిసిటీ నేషనల్ గ్రిడ్ అంశాల రూపొందించిన పథకాల ప్రకారం లేదా రూపొందించినటువంటి విధి విధానాల ప్రకారం మీరు ఉచితంగా కరెంట్ ఇచ్చుకోండి మీ రాష్ట్రంలో. కానీ ఎంత కరెంటు యూజ్ చేస్తున్నారో ఉచిత కరెంట్ అనేది లెక్క తేలాలి కదా. పంప్ సెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి మీటర్స్ ఫిట్ చేయండి. ఆ మీటర్ల ద్వారా రైతులు ఎంత కరెంటును యూజ్ చేసుకుంటున్నారో తెలియచేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే అసలు దేనికెంత కరెంటు ఖర్చు అవుతుందో తెలియాలి కదా. అందువల్ల వ్యవసాయ పంప్ సెట్లకు కూడా మీటర్స్ ఫిట్ చేయండి అని చెప్పింది. ఆదేశం మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీటర్లు ఫిక్స్ చేసింది. కానీ ఈయనేమన్నాడు, మీటర్స్ ఫిక్స్ చేయకండి, అసలు తీసి పారేయండి, మా మీటర్స్కి అవసరమైతే తీసవతలు తగలేయండి అని చెప్పాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ ఏమంటున్నాడు, ఆ మీటర్లకి అవసరమైతే సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు అక్కడే ఉత్పత్తి చేసి దాన్ని ప్రభుత్వమే కొంటాడు. అంటే మీటర్స్ తీసేస్తానంటల్లా. ఎంత దగ్గ, ఎంత మోసం, ఎంత వంచన. ఒకటి కాదు, ఆయన చెప్పేది ఏది కూడా నిజం కాదు. ఎన్ని రకాల యూటర్న్స్ అయినా తీసుకోగలడు, ప్రజల్ని వంచగలడు, మోసం చేయగలడు, దగా చేయగలడు. కానీ ప్రజలకి నిజాలు చెప్పలేని అసమర్థలు వైసీపీ వాళ్ళే. ఇది నిజం, ఇది యాక్ట్లో ఇట్లా ఉంది, చట్టంలో ఇట్లా ఉంది, చట్టపద్ధతి ప్రకారం ఈ విధంగా పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని ఎక్కడ చెప్పలేకపోయారు. ఫలితంగానే ఘోరమైనటువంటి ఓటమి. 1, 2 కాదు, పంప్ సెట్లే కాదు, లేకపోతే ల్యాండ్ టైటిలింగే కాదు. చిన్న ఉదాహరణ, చెత్త పన్ను. అది రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయం. గ్రామీణ ప్రాంతాలతో సహా పట్టణాలు, నగరాలు అన్నీ కూడా క్లీన్గా ఉండటం కోసం చెత్తని సేకరించి దాన్ని రీసైక్లింగ్ చేయటం కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దానికి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆ పథకాన్ని అమలు చేయాలి. దాంట్లో కొంతమందికి లబ్ధి చేకూర్చాలి. ఈ చెత్త సేకరణ చట్టంలో కొన్ని 100 మంది, 1000 మంది నిమగ్నం అవుతారు. వాళ్ళకి ఏదో ఇంత ఉపాధి లభిస్తుంది. అయితే ఆ చెత్త సేకరణలో పనిచేసే వాళ్ళకి నెలకింతని జీతాలు ఇవ్వాలి. కాబట్టి ఏదో ఒక్కొక్క ఇంటి నుంచి 25 రూపాయలు, 30 రూపాయలు వసూలు చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి 50 రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 90 రూపాయలు ఎందుకైనా మంచిదని చెప్పింది. ప్రతి ఒక్కటి యూటర్నే.
ప్రతి ఒక్కటి యూటర్నే. ఏది ఏది ఒక్కటి కూడా ఇది నిజం, ఇది మేము అమలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన దానికంటే భిన్నంగా మేము చేస్తున్నామని ఒక్కటి కూడా చెప్పలేరు. ఏది తీసుకున్నా అది యూటర్నే. ఎక్కడ దాకా ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ఇమ్మని అడిగింది. అది కాదు, మేము దాన్ని మార్చలేం కాబట్టి జీపీఎస్ అని, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చింది. ఎవరికీ తెలియకుండానే జీపీఎస్ మీద ఉత్తర్వులు ఇచ్చేశారు. మరి ఉద్యోగులందరూ గగ్గోలు పెట్టడంతో దాన్ని తాత్కాలికంగా నిలుపుతున్నాం అన్నాడు. అది తాత్కాలికమే, కానీ అది పర్మనెంట్గా కాదు. జీపీఎస్ అమలు చేయాల్సిందే తర్వాతైనా. మోసం, వంచన, దగ, ఎన్ని రకాల వంచన క్రియలు ఉన్నాయో అన్నీ ఆయనకు తెలుసు. పోయి సరే ఇవన్నీ కాదు, యాంపుల్ టైం ఇస్తాం, మీరు సూపర్ 6 అమలు చేస్తారా? సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పాడు, సూపర్ 6 అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది, జనం అర్థం చేసుకోవాలి అంటే మేము ఇవ్వలేము. ఇక్కడ అసలు ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు, ఆత్మకథ. అందులో ఏం రాశాడంటే, ఈ సంక్షేమ పథకాలతో ఉచితాలన్నీ ఇస్తే జనం సోమరిపోతులు అయిపోతారు, జనానికి ఇవి అలవాటు చేయకూడదు, వీటన్నిటిని తీసేయాలి, కిలో 2 రూపాయల బియ్యంతో సహా అన్నీ తీసేయాలని ఆయన ప్రతిపాదన ఆ పుస్తకంలో రాసుకున్నాడు. ఆయన మనసులో మాట, అది ఆయన నా మనసులో మాటగా రాసుకున్నాడు. అంటే వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అలవాటు చేశాడో ఆ స్కీమ్స్ అన్నింటినీ ఒకటొకటి రద్దు చేస్తూ పోతాడు ఆయన. ఉదాహరణకి వాలంటీర్స్, ప్రజలకి ముసలి ముతక మంచంలో ఉన్నవాళ్ళు లేదా వికలాంగులు వీళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ ఒక చోట చేర్చి పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి మరి పెన్షన్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో వాలంటీర్స్ స్కీమ్ తీసుకొచ్చి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ల పంపిణీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఎట్లాగో వాళ్ళు రోజులో కొంత సమయం కేటాయిస్తున్నారు కాబట్టి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని గ్రామ సచివాలయాలకు తెలియజేసి లేదా ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యల్ని తక్షణం తీర్చేలా, తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడానికి వాలంటీర్ స్కీమ్ తీసుకొచ్చాడు. వాలంటీర్స్కి మేము వస్తే 10,000 ఇస్తా జీతం, జగన్మోహన్ రెడ్డి 5,500 6,000 ఇస్తున్నాడు, నేనైతే 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ ఆ వాలంటీర్స్ని రద్దు చేయడానికి అన్ని రకాలుగా పథకరచన చేశారు. నిన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. వాలంటీర్స్ కనుక ఉండేటైతే మరి పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకి పనేం లేకుండా పోతున్నది, మా అస్తిత్వమే పోతున్నది, కాబట్టి వాలంటీర్స్ని రద్దు చేయండి. ఇట్లాంటివి ఏవో 2-3 ఇప్పిస్తాడు, రద్దు చేయిస్తాడు. ఏదైనా అంతే, ప్రతి ఒక్కటి కూడా వంచన, మోసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి మీకు అమ్మఒడి పేరుతో పిల్లాడికి 13,000 14,000 ఇస్తున్నాడు ఏడాదికి. కానీ నేను ఈ 15,000 కూడా జగన్మోహన్ రెడ్డి 12,000 13,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను ప్రతి పిల్లాడికి. ఈ 15,000 కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లాడికే ఇస్తున్నాడు, ఇంట్లో 5 ఉంటే 5 ఇస్తా, 6 ఉంటే 6 ఇస్తా అన్నాడు. అసలు ఒకటి కూడా గతి లేదు. ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తా అన్నాడు. ఏది? ఇవి ఇప్పుడు కాదు, ఈయన 1995లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే రకమైన పథక రచన. నిరుద్యోగులకు అప్పుడు ఏదో 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఆ తర్వాత 2,000 అన్నాడు, ఇప్పుడు 3,000 అంటున్నాడు. ఇవ్వడు. నిరుద్యోగులకు అందరికీ ఫస్ట్లో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఆ తర్వాత 5 లక్షలు అన్నాడు, ఆ తర్వాత 10 లక్షలు అన్నాడు, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇవన్నీ కూడా మోసం, వంచన, దగ. ఇవి తెలిసి గత 25 ఏళ్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం తెలిసిన వాళ్ళందరికీ ఈ వంచన తెలుసు, ఈ మోసం తెలుసు, ఈ దగ తెలుసు.
కానీ వాళ్ళు చెప్తే ప్రజలు వినరే. ప్రతిసారి మోసపోతూనే ఉంటారు, ప్రతిసారి వంచన గురైతూనే ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు ఇప్పుడు వాలంటీర్స్ని తీసేశాడు, గ్రామ సెక్రటరీస్ ద్వారా మరి పెన్షన్ల పంపిణీ పెట్టాడు. నిజంగా గ్రామ సెక్రటరీస్ చేశారా? దీంట్లో పాత జన్మభూమి కమిటీలన్నీ ఇన్వాల్వ్ అయినాయి. టీడీపీ నాయకులు ఇళ్ల దగ్గర పెన్షన్ల పంపిణీ జరిగింది. వాళ్ళు రాజకీయంగా ఎవరికి వాళ్ళనుకున్నారో వాళ్ళకే ఇచ్చారు. రాజకీయంగా వైసీపీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వం పొమ్మన్నారు. వాళ్ళంతా ఏడుస్తూ ఇళ్లముఖం పట్టారు. ఒక్కటి కాదు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని రోజుల తరబడి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ప్రజలు వంచనకు గురయ్యారు, మోసానికి గురయ్యారు, దగాపడ్డారు. ఇట్లా ఈ దగాపడే ప్రస్థానం ప్రతిసారి కొనసాగే కంటే ఏవైనా అధికారంలోకి వచ్చినటువంటి వేరే పార్టీలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తే తప్ప ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోకుండా ఉంటారు. ఆ ప్రయత్నం వైసీపీ ఇప్పటికైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి ఏ మేరకు చేస్తుంది.